పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ప్రత్యేక యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలో కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగా, ప్రతి ఇంట ఆరోగ్యం అనే సందేశంతో ప్రజలంతా నిత్యం యోగాను అలవర్చుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవనశైలికి యోగా ఉత్తమ మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమ్మవారి టెంపుల్ సమక్షంలో మనము కొన్ని అధికారులు, ఇక్కడున్న ప్రజలు కొన్ని వేల మంది పాల్గొని ఆరోగ్యంగా యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో అనేక మంది ప్రజలు అందరూ ఎంతో స్వచ్ఛందంగా వచ్చారు. అట్లాగే జిల్లాధికారులు కూడా పిలువని నుంచి వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఉత్సాహపరిచి అందరినీ సమన్వయం ఇక్కడ యోగా కార్యక్రమం మొదలుపెట్టి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటే వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమంలో కలుపుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ప్రపంచ యోగా దినం 21 జూన్ జరగబోతున్న సందర్భంగా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం యోగా ఆంధ్ర పీఠ ప్రపంచ యోగా దినాన్ని సుమారు 1.5 ప్రజల చేత యోగా చేయించాలనే సంకల్పంతో గురించే గత వారం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా ఈనాడు వాసవి పెనుగొండ గ్రామంలో అసెంబ్లీ జరిగిన కార్యక్రమంలో అనేక మంది ప్రజలు, అధికారులు, ఇతర విద్యార్థులు కూడా పాల్గొనడానికి వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆరోగ్య జీవితంలో ఒక ప్రతినిత్యము ఈ యోగాని అలవాటు చేసుకోవాలి, వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలనే ఒక సంకల్పం. ప్రపంచంలో యోగా అనేది భారతదేశంలో పుట్టిందనే చరిత్రని మళ్ళీ ప్రపంచానికి తెలియపరిచే కార్యక్రమం మోడీ గారు తీసుకుంటే అమ్మవారి టెంపుల్ సమక్షంలో మనం